హాయ్ హలో గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హ్యాపీ భోగి అందరికి. మా భోగి మంటలు చూసారు ఒకసారి చూడండి. ఏ హాయ్ చెప్పరా. హాయ్. అరే హేమక్కర్ ఎట్లే నాయనమ్మ కదా ఏదమ్మా హాయ్. మా అత్తమ్మ కూడా హాయ్ చెప్పింది. ఇంకా ఇద్దరు ఉండాలి, మా మావయ్య మా ధనుష్. ఏడున్నారు రాడా, ఆ ఇంటి దగ్గర వేస్తున్నారు. చూడండి భోగి పండుగ అసలు మామూలుగా లేదు. ఆరదమా వద్దా అని ఇదిలో ఉంది. భోగి మంట చూస్తుండ్రా. ఒరే అటు పోరా నాయన, నాయన ఏడు కూర్చొని ఉంటే వెయ్యి అంటవా? తెచ్చేయమ్మా. చెప్పురా చెప్పు. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఓకే మావయ్య భోగి పండుగ శుభాకాంక్షలు చెప్పు మావయ్య. హ్యాపీ నువ్వు చెప్పినప్పుడు తల్లి. హ్యాపీ భోగి ఫ్రెండ్స్. ఓ అబ్బా, ఇదిగోండి భోగి పండుగ. దక్షిణాయనం చివరి రోజు, ఉత్తరాయణానికి స్టార్ట్ అయ్యే రోజే భోగి పండుగ అన్నమాట. ఈరోజు ఈ భోగి పండుగ చేసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ప్రజలు కష్టపడి సంవత్సరం అంతా ధనధాన్యాలు పండించి ఇంటికి తీసుకొచ్చిన వేళ చాలా సంతోషంగా దక్షిణాయన పుణ్యకాలం అయిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అయ్యే రోజు కాబట్టి సంవత్సరం పొడిగిత ఆహారం నిల్వ చేసి పెట్టుకొని వాళ్ళ జీవన ఆధారానికి ఉండడానికి ధనవంత ఇంటికి వచ్చేసి చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి భోగి పండుగను ఎలా సెలబ్రేషన్ చేసుకుంటారు చెప్పాలంటే చాలా ఉంది. సో 3 ముక్కలు చెప్పాలంటే, రైతు యొక్క ఈ టోటల్ సంక్రాంతి కూడా రైతు యొక్క పండించిన పంటని ధనధాన్యాలతో ఇంట్లో ఉంటాడు కాబట్టి, తెచ్చుకుంటాడు కాబట్టి జీవితాంతం ఆ ధనధాన్యాలు ఆ యొక్క రైతుకి ఆహారభూతిగా ఉంటుంది. కాబట్టి సో సంతోషంగా ఉండాలనితే ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ పెట్టారు. అదనమాట నాకు తెలిసినంత వరకు. ఏదైనా మిస్టేక్ అయ్యి ఉంటే క్షమించండి. అదండి, మరి మీరు కూడా భోగి మంటలు వేసారా ఈ విధంగా? సో వేసి ఉంటే కనుక ఈ సంక్రాంతి, ఈ భోగి పండుగ ఈ సంవత్సరం నుంచి మీకు అంతా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ భోగి. సో రేపు చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హ్యాపీగా ఉండండి. జాగ్రత్తగా భోగి మంటలు వేయండి. పిల్లలకు దూరంగా పెట్టండి, ఎందుకంటే కాలుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. హలో సార్, భోగి మంట శుభాకాంక్షలు చెప్పు మా వాళ్ళకి.